రాష్ట్రంలో అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే దాని పేరే మార్చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, రకరకాలైనటువంటి పేర్లు ఈరోజు ఆ పేర్లని వాళ్ళు ఆపాదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మాకు తెలుగుదేశం పార్టీ అంటే రామారావు గారు పెట్టింది, చంద్రబాబు నాయుడు లోకేష్ వచ్చిన తర్వాత అది తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది అని చెప్పారు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, వ్యవస్థ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలని తారుమారు చేస్తారా ఇంత దారుణంగా? ఈ విధంగా దోషులను తప్పిస్తారా అనేటువంటిది ఒక్కసారి చూడాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు అహంకారంతో మేము ఏమైనా చేయగలం, మాకు ఎవరు ఎదురులేరు, మేము ఏమి చేసినా ప్రభుత్వం మాకు అండదండలు అందిస్తుంది, నేరాలు చేసినా ఘోరాలు చేసినా మేము ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా ఈ ప్రభుత్వం మమ్మల్ని కాస్తుంది, ఈ ప్రభుత్వం మమ్మల్ని రక్షిస్తుంది, కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏమి చేసినా పర్వాలేదు అని చెప్పి అవినీతి అక్రమాలు కాకుండా కొవ్వు పట్టి ఈరోజు ఈ సమాజంలో అనైతిక కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే దానికి పోలీసులు వంతపాడి వాళ్ళని తప్పించి వేయడం అనేటువంటిది ఇది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. అందుకనే ఇటీవల నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా మంది చూసుంటారు. పాపం రైతుల ఉద్ధరణ కోసం ఎప్పుడూ పచ్చకండువా ధరించి, ఆకుపచ్చ కండువా, పసుపచ్చ కండువా కాదు, ఆకుపచ్చ కండువా ధరించి నేను రైతు నాయకుడిని అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన నాయకుడు సోమిరెడ్డి గారు చాలా సార్లు పాపం ఆయన రైతు నాయకుడు అన్నాడు. బహుశా ఆయన చూసి ఆ ఇన్స్పిరేషన్తోనే, ఆ ప్రేరణతోనే ఈ మధ్య ఆయన కూడా పచ్చకండు వేసి సుబ్బయ్య క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. బహుశా నేను అనుకుంటున్నా సుబ్బయ్య క్యారెక్టర్కి ప్రేరణ రాధాకృష్ణ నాయుడు, రాధాకృష్ణ నాయుడు అలవాట్లకు ప్రేరణ సోమిరెడ్డి అయి ఉండాలి. దానివల్ల వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఈయన పద్ధతులు ఆయన కాపీ కొట్టడం, ఆయన పద్ధతులు ఈయన కాపీ కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య పాపం ఆకుపచ్చ కండువా పక్కన పారేసి ఆయన రాసలీలలో పాల్గొన్నారు. ఒక్కసారి ఆయన ఏ విధంగా అడ్డంగా నెల్లూరులో పోలీసులు చేసినటువంటి లాడ్జీల మీద చేసినటువంటి రైడ్లో, సాక్షాత్తు ఐపీఎస్ అధికారి అయినటువంటి డిఎస్పీ గారు చేసినటువంటి రైడ్లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడనేటువంటిది, అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన ఏ విధంగా పట్టుబడ్డాడు, డిఎస్పీ ఆఫీస్కి ఏ విధంగా తీసుకొచ్చారు, డిఎస్పీ ఆఫీసులో ఆయనకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారనేటువంటిది మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక్కసారి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అది పాపం ఆయన జూలు విప్పు దూకినటువంటి ఎల్లో సింగం అనమాట. ఆయన దానికి సంబంధించినటువంటి దాంట్లో స్పష్టంగా ఆయన ఏ విధంగా పార్టిసిపేట్ చేశాడనేది అర్థమైంది. అన్ని మామూలుగా ఫుల్ ఫోటోలు కూడా చూడు, మోహన్కి చేయడం పెట్టుకుని అది ఉంగరంతో సహా గుర్తుపెట్టారు జనాలు. చేతికున్న ఏలు ఉంగరంతో సహా, ఒకసారి వెనక్కి పోయి ఆయన ఏలు ఉంగరం చూపించు, ఆ ఉంగరంతో సహా గుర్తుపెట్టారు. ముద్దాయి చాలే అడగ ఆ ఉంగరంతో సహా గుర్తుపెట్టారు. ఉంగరం ఒకసారి చూపించారు, వీళ్ళు కూడా పాపం మీడియాలో కూడా ఉంగరం చూస్తారు. వ్యక్తి గుర్తుపెట్టారు, ఇది మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చిన తర్వాత దాని మీద పోలీసులు, అంటే డిఎస్పీ స్థాయి, ఐపీఎస్ స్థాయి అధికారిగా ఉన్నటువంటి డిఎస్పీ, అక్కడ ఉన్నటువంటి సిఐ ఒక నోట్ ఇచ్చాడు. ఇది చిట్టెం కోటేశ్వరరావు ఇచ్చినటువంటి నోట్, నేరుగా ఆయనే పెట్టాడు పోస్ట్. అక్కడ ఉన్నటువంటి సిఐ ఆయన పేరుతోనే, చిన్న బజార్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు వెరిఫై చేసింది వాస్తవమే. నెల్లూరు నగరంలోని సాయి గ్రాండ్ వద్ద ఈరోజు తనిఖీలు నిర్వహించిన సమయంలో తెలుగుదేశం పార్టీ నేత రావూరు రాధాకృష్ణనాయుడు అక్కడ సమీపంలో ఉండడంతో, అక్కడ లేడు లోపల, సమీపంలో ఉండడంతో అక్కడికి వచ్చిన కారణాన్ని అడిగి తెలుసుకున్నామని ప్రశ్నించామన్నారు. విచారించి హాస్పిటల్ పని మీద అక్కడికి వచ్చినట్టు ఆయన తెలియజేయడంతో పాటు పూర్తి స్థాయిలో వెరిఫై చేశామని చిన్న బజార్ సిఐ చిట్టెం కోటేశ్వరరావు తెలియజేశారు. విచారించిన తర్వాత హాస్పిటల్కి వచ్చినట్టు తేలడంతో పంపించి వేయడం జరిగిందన్నారు. పాపం ఆయన హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత విచారించి పంపించేశామని చెప్పారు. మరి మీరు ఒక వ్యక్తి హాస్పిటల్కి వస్తే, రాధాకృష్ణ నాయుడు లాంటి వ్యక్తి హాస్పిటల్కి వస్తే మీరు రమ్మంటే పోలీస్ స్టేషన్కి వస్తాడా? మీరు రమ్మంటే కాళ్ళు చేతులు ముడుచుకున్నట్టు కూర్చుంటాడా?
మీరు కౌన్సిలింగ్ చెప్తుంటే తల ఊపుతాడా? తల పైకెత్తకుండా తల దించుకుంటాడా? ఎప్పుడైతే తప్పు పనులు చేశాడో మొహానికి మాస్క్ చేసుకుని తలదించుకునే పని చేశాడు కాబట్టి తలదించుకుంటే డిఎస్పీ స్థాయి అధికారి ఒక సిఐ చేత ఒక స్టేట్మెంట్ ఇచ్చి